హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాంరా. ఈ రోజు మనము ఎంతో రుచిగా ఉండే నువ్వులు పల్లీల బెల్లంతో కజ్జికాయలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. అలాగే కమ్మగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే కారం పూస కూడా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. మా వీడియోస్ మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక్కడ నేను 2 కొబ్బరికాయలు తీసుకున్నానండి. ఈ 2 కొబ్బరికాయలను ఇలా కొబ్బరి తురుముకునే దానితో తురుముకున్నాను. ఇక్కడ 2 కప్పుల కొబ్బరి తురుము వచ్చింది. స్టవ్ పైన ఒక కడాయి పెట్టి కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఆ నెయ్యిలో ఈ 2 కప్పుల కొబ్బరి తురుము వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. పక్కన వేరే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దానిలో 1 కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలండి. అలానే బెల్లం కూడా తురుముకుని ఉంచుకోవాలి. పల్లీలను పొట్టు తీసి బరకగా మిక్సీ పట్టుకోవాలండి. వేయించిన కొబ్బరి తురుములో వేసుకోవాలి. అలానే 1 కప్పు నువ్వులు కూడా వేసి వేయించుకుని వాటిని కూడా పొడి చేసి ఈ కొబ్బరి తురుములో వేసి కలుపుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత దానిలో 2 కప్పులు బెల్లం తురుము వేసి కలుపుకున్నాను. ఒక గిన్నె తీసుకుని దానిలో 2 కప్పుల మైదా పిండి వేసుకున్నానండి. తర్వాత దానిలో రుచికి తగ్గట్టుగా చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. తరువాత 1 కప్పు గోధుమ పిండి కూడా తీసుకున్నాను. కావాలంటే మొత్తం గోధుమ పిండితోనూ చేసుకోవచ్చు, మైదా పిండితోనూ కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా 2 కలిపి చేసుకుంటే టేస్టీగా ఉంటుందని నేను ఇలా వేస్తున్నాను. తర్వాత మరిగించిన నూనెను 4 స్పూన్లు వేసుకోవాలండి. ఈ పిండిని ఈ నూనె వేసిన తర్వాత 1 స్పూన్ సాయంతో శుభ్రంగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ వేసి గట్టిగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన ముద్దను ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఓ 10 నిమిషాల తర్వాత ఈ పిండిని బాగా మర్దించుకోవాలి. తర్వాత చపాతీలు చేయడానికి చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. కజ్జికాయలు చేయడానికండి ఇలా ఒక చెక్క ఉంటుంది. ఇది ఉన్నా పర్వాలేదు, లేదా పక్కనున్న స్పూన్ అయినా సరిపోతుంది. ఇలా చిన్న ముద్దను తీసుకుని చపాతీలా చేసుకోవాలండి. కజ్జికాయలు చేసుకుని దానిపైన చపాతీ వేసి 2 స్పూన్లు మనం కలిపి ఉంచుకుని పొడి వేసుకుని కజ్జికాయలా నొక్కుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నొక్కుకోవాలి. ఇలా నొక్కుకున్న తర్వాత పైన ఉన్న పిండి ముద్దను మొత్తం తీసివేసుకోవాలండి. తర్వాత కజ్జికాయని ఇలా కొసలు ఉంటాయండి. ఆ కొసలు ఉంచుకున్నా పర్లేదు, లేదా చాకుతో కానీ స్పూన్తో కానీ ఇలా పక్కన కట్ చేసుకోవచ్చండి. ఈ కజ్జికాయలో నువ్వులు పల్లీలు వేసుకున్నాం కదండి, అలానే బెల్లం కూడా వేసాం. చాలా టేస్టీగా ఉంటుందండి. పైన పిండిలో నూనె వేసి కలపడం వల్ల చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇలాగా 4-5 తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఒకసారి చేసుకున్నా కూడా ఆరిపోయినట్లు ఉంటాయండి. 4-5 తయారైన తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి నూనె వేసుకోవాలండి. ఆ నూనె వేడెక్కేలోపు ఇలాగ 4-5 కజ్జికాయలు తయారు చేసి ఉంచుకోవాలి. పక్కన కట్ చేసిన ముద్ద ఉంటుంది కదండి, అది వెంటనే ఆరిపోకుండా మరొక చపాతీ చేసి మళ్ళీ ఇంకొక కజ్జికాయ చేసుకోవాలండి. దీనివల్ల పిండి వేస్ట్ అవ్వదండి. తర్వాత స్టవ్ పైన నూనె వేడెక్కిందండి. ఇలా వేడెక్కిన తర్వాత మీ కడాయిలో సరిపడిన కజ్జికాయలు వేసుకోవాలి. వేసిన వెంటనే కూడా కదపకూడదండి. ఇలా కదిపితే విడిపోయే ఛాన్స్ ఉంటుంది. స్టవ్ని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. దీనివల్ల క్రిస్పీగా కూడా వస్తాయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదాని తర్వాత ఒకటి స్లోగా కలుపుకోవాలి. ఇలా కజ్జికాయలు చేసి పీట లేకపోతే కనుక మీరు ఇలా చేసుకోవచ్చండి. ఒక చపాతీలా చేసుకుని చుట్టూ వాటర్ రాసుకోవాలి, లేదా కొంచెం పిండిలో వాటర్ కలిపిన ఆ వాటర్ని కూడా రాసుకోవచ్చండి. దీనిలో ఇందాక చూపించిన విధంగా 2 స్పూన్లు పొడి వేసుకోవాలండి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కజ్జికాయలా నొక్కుకోవాలండి. చివరిని కొంచెం గట్టిగా నొక్కాలి. దీనివల్ల లోన ఉన్న పిండి బయటకు రాకుండా ఉంటుంది. తరువాత స్పూన్ సాయంతో కానీ చాకుతో కానీ చుట్టూరు కోసుకోవాలండి. కోసి పక్కన నొక్కుకుని ఉంచుకోవాలి. కజ్జికాయలు ఇలాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. 2 వైపులా ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసివేసుకోవాలండి. ఒక స్ట్రైనర్లో నూనె అంతని స్ట్రైన్ చేసుకోవాలండి. ఇవి తీసిన తర్వాత మరలా కజ్జికాయలు వేసుకోవాలండి. ఇవి కూడా 2 వైపులా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసివేయాలి. ఇలాగే అన్ని కజ్జికాయలు వేయించుకోవాలి. హెల్దీ అండ్ టేస్టీ అయిన బెల్లపు కజ్జికాయలు తయారయ్యాయండి. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో మీ కామెంట్ రూపంలో మాకు చెప్పండి. పిల్లలకు బయట కొని పెట్టే బదులు ఇంట్లో మనం తయారు చేసి పెడితే హెల్దీగా ఉంటారండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. అమ్మగా ఎంతో రుచిగా ఉండే కారం పూస ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ కారం పూస చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
పిల్లలు స్కూల్ నుండి వచ్చిన వెంటనే కార్పోస్ ఒక ప్లేట్లో వేసి పెట్టండి. ప్లేట్ అంతా ఖాళీ చేసేస్తారండి. అంత రుచిగా ఉంటుంది. ఈ కార్పోస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. అల్లం ముక్క తీసుకుని పైన పొట్టునాతను తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 8 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 స్పూన్లు వాము వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక వెడల్పాటి బౌల్ తీసుకుని 2 గ్లాసులు శనగపిండి వేసుకోవాలి. మనం ఏ గ్లాసుతో శనగపిండి తీసుకున్నామో అదే గ్లాసుతో ఒక గ్లాసు నిండా వరిపిండి వేసుకోవాలి. ఇలా వరిపిండి వేసి కార్పోస్ చేయడం వల్ల క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది. తర్వాత దాంట్లో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం మెత్తగా మిక్సీ పెట్టాం కదండి అల్లము పచ్చిమిర్చి పేస్ట్, ఆ పేస్ట్ని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల కార్పోస్ వేసినప్పుడు గొట్టంలో రేకుకి అడ్డుపడకుండా ఉంటాయి. తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. పక్కన స్టవ్ పైన కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఈ మరుగుతున్న నూనె 2 గరిటెలు వేసుకోవాలి. ఈ పిండిలో ఇలా మరుగుతున్న నూనె వేసి కలుపుకోవడం వలన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి కార్పోస. ఇలా నూనె వేసి కలపడం వలన గుల్లగాను వస్తాయి, అలా రుచిగాను ఉంటాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుని ఇలా ముద్దలా కలుపుకోవాలి. జంతువుల గొట్టంలో కార్పోస్ ప్లేట్ పెట్టుకోవాలండి. దాంట్లో పిండి వేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన మూకుడు పెట్టుకుని నూనె మరిగించుకుంటున్నాం కదా, ఆ మరుగుతున్న నూనెలో కార్పోస్లా ఒత్తుకోవాలండి. ఇక్కడ నేను మరీ సన్నగా కాకుండా అలా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో కార్పోస చేసుకుంటున్నాను. వేడి వేడి నూనెలో కార్పోస్ ఒత్తుకోవాలండి. వేసిన వెంటనే కార్పోస్ను కదపకూడదండి. కొంచెం వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. వేసిన వెంటనే కలిపితే కనుక కార్పోస్ అంతా విడిపోయినట్లుగా వస్తుంది. రెండో వైపు తిప్పుకున్న తర్వాత చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ముందుగా వేసిన కార్పోస్ అంతా వేగిన తర్వాత తీసి నూనెను వడగట్టుకోవాలి. నూనెలో ఏదైనా చిన్న చిన్న ముక్కలు ఉంటే ఆ ముక్కలన్నీ కూడా తీసి వేసుకోవాలి. తర్వాత రెండోసారి గొట్టంలో పిండి వేసి మళ్ళీ కార్పోస్లా ఒత్తుకోవాలి. పిల్లలు స్కూల్ నుండి వచ్చిన వెంటనే ఏదైనా స్నాక్స్ అడుగుతారు కదండి. ఇలా కార్పోస్ చేసి ఒక డబ్బాలో పెట్టుకుంటే కనుక ఒక 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. పిల్లలు వచ్చిన వెంటనే పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కలుపుకున్న పిండి అంతా ఇలా కార్పోస్లో ఒత్తుకుని బాగా చల్లారనివ్వాలి. తర్వాత కార్పోస్ని ఒక బౌల్లో వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది, రుచిగా కూడా ఉంటుంది. ఇలా కార్పోస్ చేసుకుని ఒక డబ్బాలో వేసుకుని గాలి వెళ్లకుండా మూత పెట్టుకుంటే కనుక ఒక 4 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. రోజు పిల్లలు స్నాక్స్ అడిగితే కనుక చక్కగా ప్లేట్లో వేసి పెట్టేయచ్చండి. ప్లేట్ అంతా మొత్తం ఖాళీ చేసేస్తారు. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో కార్పోస, అంతే టేస్టీగా కూడా ఉందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కార్పోస్ అంతా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. అంతే అండి, క్రిస్పీగా కార్పోస్ రెడీ అయిపోయింది. ఈ కార్పోస్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.